ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి 3 మ్యాచ్లలో రెండింటిలో ఓడి ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి గాడిలో పడ్డట్లే కనిపించింది. కానీ తాజా మ్యాచ్లో ఓడి 7 మ్యాచ్లలో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఏప్రిల్ 19న తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. తొలి 6 మ్యాచ్లకు దూరంగా ఉన్న మయాంక్ ఇప్పటికే లక్నో జట్టులో చేరాడు. రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ యువ బౌలర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కొన్ని నెలల నుండి ఉన్న అతడు తాజాగా ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ ఆడేందుకు వచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 11 కోట్లు వెచ్చించి మరీ మయాంక్ యాదవ్ను లక్నో సూపర్ జెయింట్స్ రీటైన్ చేసుకుంది. కానీ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రాజస్థాన్తో మ్యాచ్లో అతడు ఆడే అవకాశం ఉంది. కాగా కెరియర్ ఆరంభం నుంచి గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ గంటకు సగటున 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో టీ20 సిరీస్తో మయాంక్ యాదవ్ అంతర్జాతీయ టీ20లోకి అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్లో 3 మ్యాచ్లలో అతడు 4 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ లేకపోవడంతో లక్నోకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అతడు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. మయాంక్ రాకతో లక్నో మరింత పటిష్టంగా మారనుంది. 2 ఏళ్ల కిందటే మయాంక్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 మెగా వేలంలో లక్నో అతన్ని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో అతనికి ఒక్క అవకాశము రాలేదు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలా అని లక్నో అతన్ని వదులుకోలేదు. అతనిపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్లో ఈ యువ ఫాస్ట్ బౌలర్పై చాలా అంచనాలున్నాయి.